చెన్నూరు కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఆపరేషన్ కంగారుకు నిరసనగా సభ ఏఐపియుసి రాష్ట్ర కార్యదర్శి పోచమల్లు, ఐఎఫ్టియుసి జిల్లా నాయకులు కాంతయ్యల అధ్యక్షతన జరిగింది. ఈ సభలో అరుణోదయ చైర్మన్ విమలక్క, సిపిఐ ఎంఎల్ నాయకులు ప్రసాదన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి భాస్కర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పటోల నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెల్తురి సదానందం, ఏఐపియుసి రాష్ట్ర కార్యదర్శి జి అంజయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి రత్నకుమార్, ఏఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి రాజమల్లు, పిఓడబ్ల్యూ శ్రీముక్తి జిల్లా కన్వీనర్ ఎస్ లావణ్య, రాజేశ్వరి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు భీమయ్య, దాచుమల లచ్చన్న, దాముక లచ్చన్న, ఆదివాసీ నాయకులు గంట సత్యం, టీపీఎఫ్ నాయకులు జైపాల్ సింగ్, సిపిఐ నాయకులు ఆర్ చంద్రశేఖర్, సిపిఐ నాయకులు చందు, రాష్ట్ర తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కుమార్, రైతుల సమస్య సాధన సమితి అధ్యక్షులు మడిమడుగుల మల్లన్న పాల్గొన్నారు. కంపెనీలను అదేవిధంగా వీటన్నిటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అనిల్ అంబానీ వాళ్లకు కట్టబెట్టడం కోసం ఒక ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఒప్పందం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి మనం ఉద్యమకారులుగా, అదేవిధంగా కార్మికులుగా, అదేవిధంగా రైతు కూలీలుగా, అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు కూడా ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడుకోవడం కోసం అనేక పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో ఆ వాళ్ళ నుండి ఒత్తిడి రావడం మూలంగా ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఆదివాసులను కాల్ చేయించడం కోసం, ఆదివాసుల పైన దాడి చేయడం, ఆదివాసులను కాల్చి చేపిస్తేనే ఈ అడవులు కాలైతాయి, వీళ్ళు ఆదివాసులు అడవుల నుండి పోతేనే ఇవాళ ఈ అడవిలో ఉన్నటువంటి భూములను, ఖనిజ సంపదను వీళ్ళందరికీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం ఇవాళ కుట్రలో భాగంగానే ఇవాళ ఈ ఆదివాసులను, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులను అందరినీ కూడా అడవి నుండి ఖాళీ చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కుట్రలో భాగంగా, అదేవిధంగా ఇవాళ ఈ అడవిలో ఉన్న అన్నలకు, ఆదివాసులకు అండగా ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టు పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో ఆ మావోయిస్టు పార్టీని కూడా ఇవాళ 2026 సంవత్సరం వరకు ఈ మావోయిస్టులు దేశంలో ఉండకుండా చేస్తామని ఏదైతే అమిత్ షా శపథం చేశాడో దాన్ని అమలు చేయడం కోసం ఇవాళ ఈ మావోయిస్టుల పైన, అదేవిధంగా ఆదివాసుల పైన దాడులు చేస్తూ హత్యలు చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిరసనగా ఈ సదస్సులు మనం పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఇవాళ చెన్నూరులోనే కాదు, రాష్ట్రంలో మొత్తం అనేక ఒక ఆరు జిల్లాలలో మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. 6 జిల్లాలలో ఏదైతే అడవి పరవాహిక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఇవాళ మనం ఈ ఆదివాసులను అండగా ఉండడం కోసం, అన్నలకు అండగా ఉండడం కోసం మీరున్నారు, మేము కూడా ఇక్కడ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నటువంటి ఈ రైతాంగంలో కానీ, కార్మిక రంగంలో కానీ, ప్రజానికంలో ఉన్నటువంటి వాళ్ళం మీ పోరాటాలకు మేము అండగా ఉంటామనే ఉద్దేశంతో ఇవాళ మనం అందరం కూడా నిలబడడం జరుగుతుంది. ఈ సదస్సులు పెట్టి విప్లవ పార్టీలు నుంచి ఎర్రజెండా పార్టీలు ఐక్యతకు ఎందుకు అసలు అవి ఏకం ఎందుకైతే ఏకం కాకుండా ఉండి ఎవరికి వారు ఏమైనా తీరాలనే పద్ధతిలో వాళ్ళు పోతారు కదా, దీన్ని ఐక్యత చేయడానికి మీ వంతుగా మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తారు? మేము మొదటి నుంచి కూడా విప్లవకారుల ఐక్యతని, ఎర్రజెండాల ఐక్యతని మేము కోరుకుంటున్నటువంటి వాళ్ళని. నేను ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో 50 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తని. ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి చీలికల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళని. ఈ చీలికల వల్ల దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళేమో ఒకటవుతున్నారు, దోపిడీ వద్దు ప్రజలను గెలిపించాలనుకుంటున్నటువంటి వాళ్ళేమో చీలికలైపోయి బలహీనపడతాం. అవతల వాళ్లకు బలాన్ని ఇచ్చినటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రజలు బతకాలి, ఈ ప్రజలు దోపిడీ పీడనలని జీవితాన్ని కొనసాగించాలి, అందరూ సమానమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి, కూడు గూడు గుడ్డ అందరికి సమానంగా ఉండాలి. కొంతమంది చేతుల్లో భూమి కేంద్రీకృతమై మిగతా వాళ్ళందరి మీద పీడిస్తూ వాళ్ళని అణిచివేస్తున్నటువంటి పరిస్థితి కాకుండా అందరూ సమానంగా జీవించేటువంటి రోజులు రావాలని, దాన్ని మనం సమసమాజం అంటాం. సమసమాజ స్థాపన జరిగితే తప్ప అది సాధ్యం కాదు. అందుకోసం ఏది ఏమైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు సిద్ధపడాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.